బిగ్ బాస్లో వీకెండ్స్ ఎపిసోడ్స్ అంటే అదర కొడతారు. అసలు నాగార్జున గారు వచ్చి చెడు కూడా ఆడుకుంటారు, ఒక్కొక్కరిని ఇరక్కుమ్మి పడేస్తారు. అసలు చూడడానికి భలే సాడిస్టికల్ ఆనందం అయితే ఉంటుంది అన్నట్టుగా బిగ్ బాస్ లవర్స్ అందరూ దానికి బాగా అలవాటు పడ్డారు. బట్ నాగార్జున గారు వచ్చి కడిగేసేది సాటర్డే మాత్రమే. సండే పరిస్థితి ఏంటి? రెగ్యులర్గా ఆ ఎంటర్టైన్మెంట్ టాస్క్లు, ఆ ఫన్ టాస్క్లు అవి చూస్తూ ఉంటాం. దానివల్ల వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. దానివల్ల వాళ్ళకి ఏదైనా క్యాప్టెన్ అవడమో ఇంకోటి ఏదైనా అవడమో అనేది ఏది ఉండదు. కాబట్టి ఏదో నామకే వాస్తే ఓకే ఈ టాస్క్ ఆ టీం విన్ను ఈ టీం విన్ను అని చెప్పడం వల్ల అది వాళ్ళకి ఆనందం తప్ప చూసే మనకి కానీ ఇంకొకరికి కానీ ఎటువంటి కిక్కు ఉండదు. కాబట్టి సండే ఎపిసోడ్స్ అనేవి బేసిక్గా బిగ్ బాస్లో చాలా బోరింగ్గా అనిపిస్తాయి ఆడియన్స్కి. బట్ ఆడియన్స్కి కూడా ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటిది ఏదో చేయాలన్నమాట. ఇవాళ ఇందాక ప్రోమో రిలీజ్ అయినప్పుడు నాకు అదే అనిపించింది, వాళ్ళు భలే థాట్తో ఆలోచించారు అని. సో వీకెండ్లో ముఖ్యంగా వీకెండ్ ఎపిసోడ్స్లో అంటే సాటర్డేతో పాటు సండే కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టే ఇంకా అంటే ఇక సాటర్డే పర్ఫార్మెన్స్ ఉండడానికి ఏమీ ఉండదు, కానీ సండే పర్ఫార్మెన్స్ని బట్టే బేసిక్గా వీక్లీ పర్ఫార్మెన్స్ అన్నట్టుగా అన్నారనమాట. వీక్లీ అంటే త్రూ అవుట్ మండే టు సండే అని కూడా అనుకోవచ్చేమో. మండే టు సండే అంటే ఆల్రెడీ మండే టు ఫ్రైడే ఏం జరిగింది అనేది ఆల్రెడీ చూపించారు. నాగార్జున గారు ఆల్రెడీ ఫ్లాప్ లిస్ట్లో కొంతమందిని అయితే వేసేశారు. సో ఆ ఫ్లాప్ లిస్ట్లో వేసిన వాళ్ళు ప్రస్తుతానికి చాలా లో మార్క్స్తో ఉన్నారు, మిగతా వాళ్ళు కొంచెం బెటర్ మార్క్స్తో ఉన్నారు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు సండే రోజు పర్ఫార్మెన్స్ని బట్టి ఆ పేని ఇంక్రీజ్ చేసేటట్టు ఉంటే ఓన్లీ సండే పర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టేస్తుంది. ఎందుకంటే సండేని బేసిక్గా బిగ్ బాస్ లవర్స్ అందరూ చాలా లైట్ తీసుకుంటారా, ఏమో లేరా ఓన్లీ ఎంటర్టైన్మెంటే కదా, పెద్ద కిక్కే ఉండదు, మ్యాక్సిమం ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్తారో వాళ్ళని బయటికి పంపించేస్తారు అంతే కదా. సండే ఎపిసోడ్ అంటే ఓన్లీ లాస్ట్ 10-15 మినిట్సే అందరూ ఇంట్రెస్ట్గా చూస్తారు. మిగతా ఎపిసోడ్ అంతా ఆల్మోస్ట్ స్కిప్ చేసే అవకాశం ఉంటే, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంటే ఈజీగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తారు. బట్ అది టీవీలో అవకాశం ఎలాగో ఉండదు, హాట్స్టార్లో కూడా ఉండదు. హాట్స్టార్కి ఉంటే డైలీ మండే టు ఫ్రైడే ఎపిసోడ్స్కి ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంటుందేమో, కానీ వీకెండ్ ఎపిసోడ్స్కి అక్కడ కూడా ఆప్షన్ ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఖచ్చితంగా సండే ఎపిసోడ్ ఒక ఫస్ట్ 40-45 మినిట్స్ వదిలేసి తర్వాత వచ్చి చూసే వాళ్ళే ఎక్కువ మంది. కాబట్టి సండే ఎపిసోడ్ కూడా ఇంట్రెస్ట్ ఉండాలంటే సండే రోజు చేసే పర్ఫార్మెన్స్ని బట్టి పే అనేది ఉంటుంది. ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళ పే అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే వాళ్ళ పే అంటే ఐ మీన్ టు సే డైలీ ఇచ్చే రెమ్యునరేషన్ కాదు, స్టార్టింగ్ డేలో మనకు చూపించారు కదా 0 అన్నట్టుగా ప్రైజ్ మనీ, ఓవరాల్ ఎవరు విన్ అయితే వాళ్ళ ప్రైజ్ మనీ. సో ప్రైజ్ మనీ అనేది 0 ఉంది కాబట్టి అది మెల్లిమెల్లిగా 0 నుంచి ఇంక్రీజ్ అవుతూ పైకి వెళ్ళాలంటే వీకెండ్లో అంటే సండే ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ చేసే పర్ఫార్మెన్స్ని బట్టి అది అవుతుంది అన్నట్టుగా నాగార్జున గారు ఇంకా డీటెయిల్గా ఏమైనా నైట్ ఎపిసోడ్లో మెన్షన్ చేసే అవకాశం ఉందన్నమాట. సో అలా చేస్తే మటుకు డెఫినెట్లీ సాటర్డే ఎపిసోడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా వద్దా అని వాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా సాటర్డే ఎపిసోడ్కి ఆటోమేటిక్ ఇంపార్టెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే అంత రచ్చ అనేది ఉంటుంది కాబట్టి, అటు కంటెస్టెంట్స్ నుంచి కానీ అటు హోస్ట్ నుండి కానీ. బట్ సండే ఎపిసోడ్కి ఇంపార్టెన్స్ రావాలంటే ఇలాంటిది ఏదో ప్లాన్ చేస్తేనే అదిరిపోద్ది. మనకి ఇంకా డీటెయిల్గా మేబీ నైట్ ఎపిసోడ్లో నాగార్జున గారు క్లారిటీగా మెన్షన్ చేస్తారేమో చూడాలన్నమాట. సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే త్రూ అవుట్ ప్రోమోలో మన యాజ్ ఇట్ ఈస్గా రెగ్యులర్గా ఉన్న ఆ ఎంటర్టైన్మెంట్ టాస్క్లే ఉన్నాయి. సినిమా రిలేటెడ్ టాస్క్లు కానీ లేకపోతే ఇట్లా ఆ కైండ్ పజ్లింగ్ టాస్క్ అని ఇలాంటి టాస్క్లే ఉన్నాయి. ఇలాంటి టాస్కులు చూసేటప్పుడు అబ్బాయి ఏంట్రా ఇవి అన్నట్టు అనిపించినా కూడా దానివల్ల వాళ్ళకి పాయింట్స్ వస్తుందంటే అరే మన ఫేవరెట్ కంటెస్టెంట్ అబ్బాయి ఇక్కడ భలే చేసిందిరా, భలే ఆడిందిరా అన్నట్టుగా మనకి చూడడానికి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ప్రోమోలో చూసుకుంటే ప్రేరణ భలే అసలు మాసి డ్యాన్సులు కానీ మాసీగా ఇరగదీసింది. ఆ మాసీ యాంగిల్ బయట చూసే వాళ్ళకి అంటే బయట వాళ్ళ పర్సనల్ లెవెల్ కెరియర్ పరంగా కూడా ప్రేరణకి బాగా యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ తను అలాంటి రోల్స్ ఏమైనా పిక్ చేసుకునే అవకాశం ఉంది సినిమాల్లో కూడా. సో అటు వాళ్ళకి ప్రొఫెషనల్గా బాగుంటుంది, చూడటానికి ఎంటర్టైన్మెంట్ ప్లస్ వాళ్ళకి మార్కులు అనేవి ఇస్తున్నారు కాబట్టి, మార్కులు అంటే మీటసే ప్రైజ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ ఉంది కాబట్టి ఆ విధంగా కూడా చూడడానికి మనకి ఎంగేజింగ్గా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రోమో ఇస్ మంచి థాట్తో వచ్చారనిపించింది సండే ప్రోమో. మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడుతుంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి, లైకులు అస్సలు మిస్ చేయకండి. బాయ్.